వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టెక్నో స్కూల్లో బతుకమ్మ సంబరాల నిర్వహణ గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. దీంట్లో భాగంగా అసలు బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది, దాని యొక్క ప్రాశస్త్యం గురించి విద్యార్థులు ఒక చిన్న నాటకం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. వారి యొక్క చిరు ప్రయత్నాన్ని అందరూ అభినందించి పిల్లలను మరింత ఉత్సాహవంతులుగా పాల్గొనట్టు చేయగలరని చెప్పేసి కోరుతున్నాము. విద్యార్థులందరూ మొదటి ప్రయత్నంలోనే వారి యొక్క నటన రూపంలో బతుకమ్మ ఎలా వచ్చింది అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేసి ఏం చేస్తున్నావు? బతుకమ్మ వేస్తున్నావు. ఇది ఎందుకు వేస్తున్నావు తెలుసా? చిన్న బతుకమ్మ కదా. ఈరోజు ఎందుకు వేస్తున్నావు? ఏమో నాకు తెలియదు. నాకు కూడా తెలియదు. సరే మరి మా అమ్మమ్మని అడిగాం కదా. సరే అమ్మమ్మ, అసలు ఈ బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటారు? ఒకానొక రాజ్యంలో 7 రాజులు ఉండేవారు. అప్పుడు ఈ రాజ్యంలో 7 రాజులు ఉంటాం. ప్రస్తుతానికి 4 రాజులు ఉన్నాం. ఇంకా 3 కొత్త రాజ్యానికి వెళ్ళాం. ఈ రాజ్యంలో పెద్ద కొడుకుని నేను పెద్ద కోడలు. మేము ఈ రాజ్యంలో 3వ రాజుని. నేను ఈ రాజ్యానికి 3వ కోడలు. నేను ఈ రాజ్యానికి 5వ కొడుకుని. నేను ఈ రాజ్యానికి 5వ కోడలు. మేము చివరి వాళ్ళ. నేను చివరి కొడుకుని. నేను ఈ రాజ్యంలో చివరి కోడలు. మాతో పాటు ముదిరి చెల్లెలి ఉంది, తన పేరు గౌరీ. ఇది మా చూసుకోండి. ఇప్పుడు మనం చదువు పెట్టాలి. గౌరీ చెప్పండి వదిన. మర్యాద వదిన గారు. అలాగే వదిన. నాకు వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా. ఏంటి మంచి నీళ్ళు తెమ్మంటే ఉప్పు నీళ్ళు తెచ్చుకో. తీసుకో. ఇలా కాదు, చంపేయాలి. నేను వెళ్ళి గౌరీ చెప్పండి. మమ్మల్ని క్షమించు, మేము మారిపోయాం. ఇప్పుడు బాగా చూసుకుంటాము. తీసుకో. చూడండి. బహుమతులు తెచ్చారు అంటే చెప్పకుండా వెళ్ళిపోయింది. అమ్మ చెల్లి గౌరీ అన్నయ్య, నేను గౌరీని. ఎలా చనిపోయావు? అది నేను అకస్మాత్తుగా చనిపోయాను అన్నయ్య. అది నేను మీతోనే ఉండాలంటే మీరు ప్రతి సంవత్సరం బతుకమ్మలో ఈ పూలతో నన్ను పూజించండి. అలాగే నేను మీతోనే ఉన్నదని భావించండి అన్నయ్య. సరే అన్నయ్య. ఇలా బతుకమ్మ జరుపుకుంటాం. మరి దసరా పండుగ ఎలా జరుపుకుంటాం? ఒకనొకప్పుడు మనిషి